అందరికి ప్రైజ్ లార్డ్. నేను మీ రఘుముద్రి పీటర్ నాయుడు, WCC నేషనల్ ప్రెసిడెంట్ని. WCC యొక్క క్రికెట్ లీగు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతా ఉంది. దయ ఉంచి ప్రతి ఒక్కరు గమనించి, ఇంట్రెస్ట్ ఉన్నవారు WCC నేషనల్ జనరల్ సెక్రటరీ జఫన్యా గారికి కాల్ చేసి మీ పేర్లు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, ఏ అనౌన్స్మెంట్ చేసినా కూడా ఖచ్చితంగా మాట అంటే మాటే, ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేదాకా వదిలేది లేదు. మేం పర్మిషన్కి అప్లై చేసింది కూడా 50 నుంచి 100 మందే అని చెప్పి పర్మిషన్కి అప్లై చేసుకున్నాం. ఎక్కువ మందితో కాకుండా 50 నుంచి 100 బైక్స్ అని చెప్పి. అదేవిధంగా 100 బైక్స్ దాకా మాకు ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్. లాస్ట్ మూమెంట్లో డీజేకి పర్మిషన్ వాళ్ళు ఫస్ట్ ఓకే అన్నట్టుగానే కనబడింది కదా, లాస్ట్ మూమెంట్లో డీజేకి పర్మిషన్ లేదన్నందుకు డీజే అనేది ఆఫ్ చేయడం జరిగింది. రాజ్యాంగ బద్ధముగా పోలీస్ వారికి సహకరిస్తూ, వారిని రెస్పెక్ట్ చేస్తూ, వారికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. రెండవ మాట, అందరు అడుగుతూ ఉన్నారు, కవితక్క గారు వస్తున్నారు, బ్యానర్స్ వేసుకున్నారు, మళ్ళీ ఏమైందని చెప్పి. కొంతమందికి, కొంత క్రైస్తవులకి విషయాలు తెలియాలి. మన దాంట్లోనే కొంతమంది ములక్కాయల ముఠ వెన్నుపోటు పొడవడం జరిగింది. అప్పట్లో కేఏ పాల్ గారు మీటింగ్కి ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచారో, అజయ్ బాబు అభినయ్ దర్శన్ చేస్తున్న మీటింగ్స్కి ఎట్లయితే వెన్నుపోటు పొడిచారో, తర్వాత నేను హరారా కళాభవన్లో మీటింగ్ పెడితే నాకు ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచారో. వాస్తవాలు బయటికి రాదని చెప్పి అనుకుంటున్నారు, కానీ వాస్తవాలు వస్తాయిగా. నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది. అబద్ధము ఊరంతా చుట్టొచ్చే లోపు నిజం అంట గడప దాటక ముందే అబద్ధం మొత్తము చుట్టొస్తుంది అని చెప్పి లోకంలో సామెత ఉంది. అదేవిధంగా నా మీద కొన్ని అబద్ధ సాక్ష్యాలు ప్రచారము చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పైన కమిషనర్ దాకా వెళ్ళి నా మీద ఏదో నేను మత ఘర్షణలు అని చెప్పి రకరకాల రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతానని నా మీద చాలా కంప్లైంట్లు పెట్టి మీటింగ్ పర్మిషన్ ఇవ్వాలి. అయినా కూడా SPG చర్చ్లో మనం 5 గంటలకి మీటింగ్ అంటే అదే 5 గంటలకి నేను అనౌన్స్ చేశాను. అప్పటికప్పుడు ఎవరు వస్తారండి? చాలామంది హరారా కళాభవన్ దాకా వెళ్ళి అక్కడ చూసుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నేను 5 గంటలకి మీటింగ్ టైము లొకేషన్ చేంజ్ అని చెప్పి నేను ప్రచారం చేశాను. సరే, ఒక 100 మంది దాకా వచ్చారు. మూడవది, ఇప్పుడు ర్యాలీ పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడిని నేను పిలవకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా కవితక్క గారు వారు పార్టీ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, వారు ఇప్పుడు చేయబోతున్నారు. జాగృతి అని ఒక ఆర్గనైజేషన్ నడుపుతా ఉన్నారు కాబట్టి వారిని మేము పిలవాలనుకొని ఒక గెస్ట్గా పిలిచామే తప్ప మిగతా ఉద్దేశం ఏం లేదు. గెస్ట్గా వారిని పిలవడం జరిగింది. వారిని కలిసాము, వస్తామన్నారు, డైరీలో రాసుకున్నారు, రెడ్ కార్పెట్ వేశారు. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఈ ములక్కాయల బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ ములక్కాయల బ్యాచ్ పోయి కవితక్క గారిని నేను ఇక్కడ మీటింగ్కి పిలవట్లేదు, నేను దాడి చేయడానికి, అటాక్ చేయడానికి, చెప్పుల దాడి చేయడానికి, కవితక్క డౌన్ అని చెప్పి నేను నినాదాలు ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టడానికి, నేను బీజేపీ, RSS, దాని తర్వాత BRS వీళ్ళందరూ కలిసి కవితక్క గారిని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి నా మీద అక్కడ చెప్పడముతో వారు ఆగిపోయారు. నేను అడుగుతున్నా, వారు భయపడి ఆగిపోయారా లేకుంటే ఇంకే ఆలోచనతో ఆగిపోయారు? కవితక్క గారి మీద దాడి చేసేంత వారు ఇక్కడ ఉన్నారా? సీఎం గారి కుమార్తె, అంత ఆలోచన కూడా లేదా వారికి? ఇంత సీన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ BRS వ్యక్తి మాధవరం కృష్ణారావు గారు. అంత కామన్ సెన్స్ కూడా లేదా అక్కడ ఉండే వ్యక్తులకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రియమైన నా సోదరులకు గమనించాలి, మన క్రైస్తవ్యంలోనే ఇలాంటి దగాకోరు నీచులు ఉన్నారు. ఈ దొంగలు ఈ విధంగా ఉన్నారు. దయ ఉంచి గమనించండి. ఈసారి అలాంటి అవకాశం లేదు. 3వ కన్ను శివుడు ఎలా అయితే తెరుస్తారో నేను కూడా తెరిచాను. చేతులకి గాజులు వేసుకుని భయపడేటోడు కూడా లేడు ఇక్కడ. 1 or 2 నువ్వు రా నా దగ్గరికి. బత్తాయి గాలికే చెమటలు పట్టిస్తున్న ఆర్గనైజేషన్ ఇది. నువ్వు నా ముందు నథింగ్. నువ్వు రా, ఎదురుగా రా, నీ సంగతి నేను కూడా చూస్తా. 1 or 2 తేలిపాలి. చూసుకుందాం రా. ఈ ఎన్నికల వెన్నుపోటు పనులు చాలా చూసాము. ఈసారి అవకాశం ఇచ్చేది లేదు. నీ వెంట పడతాము,
ఖచ్చితంగా ఏది చేయాలో ఆ విధంగా చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈసారి మాటలతో కాదు, చేతులతోనే మాటలు చెప్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.